హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శృతి స్టోరీ వరల్డ్. ఈరోజు కథ వచ్చేసి ప్రేమ పెళ్లి పార్ట్ 19. శశి జానుతో మాట్లాడుతుండగా వైశాలి కూడా కొంచెం కంగారు పడింది. ఆ అమ్మాయి ఎవరు, తాను ఏమనుకుంటుందో ఏమో అని ఆలోచించింది. తాను చూసిన దాన్ని తప్పుగా అర్థం చేసుకొని భూమి శివకు చెబుతుందేమో అని భయపడుతుంది. అందరినీ ఎలా ఎదుర్కోవాలి, అసలు ఏం జరుగుతుంది, అంతా తన అదుపు తప్పుతుంది అని వైశాలి ఆలోచిస్తుంది. కానీ మితిమీరితే ఏడుస్తే ఇంకా సంకోచిస్తూనే ఉంటానేమో. అప్పుడు శశి ఆమె చెయ్యి పట్టుకొని, ఏమైంది, ఎందుకో ఇలా ఏడుస్తున్నావు అని ఓదార్పుగా అడిగాడు. వైశాలి ఎలాగైనా ఈ ఇంటిని విడిచి వెళ్ళాలనుకుంటే శశికి ఏం సమాధానం చెప్పాలి, అతను ఏమనుకుంటాడు. నేను నా కుటుంబం గుర్తొస్తుందని చెప్తాను, మీరు ఎందుకంత భయపడుతున్నారు, శశి దాదాపు అరిచాడు. వైశాలి తలదించుకొని, నేను నిజమే చెబుతున్నాను, నేను వాళ్లకు దూరంగా ఉండటం ఇదే మొదటిసారి. అందుకే మీ కుటుంబాన్ని చూడగానే నాకు మా కుటుంబం గుర్తొచ్చింది అని చెప్పింది. శశి, మరి నిన్న నన్ను చూసేందుకు భయపడ్డావు, ఏం చెప్పాలి మరి దానికి అని అడగగానే వైశాలి ఆలోచనలో పడిపోయింది. ఆమెకు నిన్న రాత్రి జరిగిందంతా గుర్తుకు వచ్చింది. ఆ తర్వాత కాసేపు ఆలోచించి, ఇది నీ గది అని నేను ఒప్పుకుంటున్నాను, కానీ నేను పొరపాటున ఇక్కడికి వచ్చాను. ఒకవేళ నువ్వు చొక్కా విప్పి గదిలోకి వస్తే అని అడుగుతుంది. వైశాలి తన వాక్యాన్ని అంశం పూర్తిగా వదిలేసింది. కానీ శశి అంతా అర్థం చేసుకున్నాడు. అయితే నిన్న శశి చొక్కా విప్పి ఉండటంతో వైశాలి చాలా భయపడింది. ఆమెకి ఏదో తేడాగా అనిపించింది అని అనుకొని శశి అంగీకరించాడు. కానీ ఇప్పుడు వైశాలి ఇప్పుడు ఎందుకు భయపడుతుంది? మనసులో మెదుగుతున్న ప్రశ్నలకు శశి వైశాలి అని అడగగలుగుతాడా? కానీ ఇప్పుడే ఎందుకు భయపడుతుంది, ఏం చెబుతుంది, నేనేమి చెయ్యలేదు అని అడుగుతాడు. అప్పుడు వైశాలి కాసేపు ఆలోచించి, మీ గదిలో నేను ఏదైనా తప్పు చేశానని మీరు నన్ను నిందిస్తారేమో అని అంటుంది. శశి మళ్ళీ మౌనంగా ఉండిపోయాడు. వైశాలి చెప్పిన ప్రతి మాటలోనూ ఒక అర్థం ఉంది. కానీ ఆమె భయపడటానికి ఇదే కారణమని అంగీకరించడానికి అతను మనసు గాని హృదయం గాని సిద్ధంగా లేవు. కానీ అతను వైశాలి చెప్పమని బలవంతం చెయ్యలేదు. ఏ హక్కుతో అతను ఆమెను బలవంతం చేస్తాడు చెప్పండి? శశి మౌనంగా ఉండటంతో వైశాలి లేచి శశితో, సార్ నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి, తెల్లారింది అని చెప్పి గదిలో నుంచి హడావుడిగా బయటికి వెళ్ళింది. ఇంతలో కోపంతో రగిలిపోతున్న జాను నిద్ర వస్తుందా శివ గదిలోకి ప్రవేశించి జాన్ కోపంతో అతనిని కొట్టడం మొదలుపెట్టగా శివ లేచి కూర్చొని అరుస్తూ ఆమెను ఆపి, నిన్న రాత్రి తాగి చేసిన పని ఇంకా గుర్తులేదు కదా, పొద్దున్నే నన్ను కొట్టడానికి వచ్చావా అని అంటాడు. శశి, గదిలో ఉన్న ఆ అమ్మాయి ఎవరు అని జాను కోపంగా అడిచింది. శివ ఆలోచించడం మొదలుపెట్టి ఆ తర్వాత ఆమె టీచర్ అని అంటాడు. శివ వైశాలి గురించి జానుకి ఇప్పుడే చెప్పడం ఇష్టం లేదు. అతని ఈ విషయం గురించి జాగ్రత్తగా ప్రశాంతంగా మాట్లాడి ఆమెకు అర్థమయ్యేలా చెప్పాలనుకున్నాడు. ఎందుకంటే జాను అతన్ని చిన్ననాటి స్నేహితురాలు. అతను ఆమెను ఈ విధంగా బాధ పెట్టలేకపోయాడు. అందుకే ఆ విషయాన్ని చెబుతూ అతను ఇలా అన్నాడు. ఆమె అన్నయ్య దగ్గర సహాయకురాలు. రాత్రి చాలా ఆలస్యమైంది కాబట్టి అన్నయ్య ఆమెను ఇంటికి తీసుకువచ్చాడు. జానుకు మరింత చిరాకు వచ్చి, నా అసిస్టెంట్ ఉద్యోగాన్ని లాక్కున్న అమ్మాయి ఈమెనా అని అడిగింది. జానికి కోపం రావటం చూసిన తరువాత శివ ఆమెను శాంతిపరిచి, స్నేహితురాలా ఎందుకంత కోపడుతున్నావు? టీచర్ చాలా మంచివారు. నిన్ను మా అన్నయ్య ఎంత బాగా చూసుకుందో నీకు తెలియదు. లేకపోతే అన్నయ్య ఎన్నో విషయాలను ఒంటరిగా ఎదుర్కోవాల్సి వచ్చేది అని అన్నాడు. జాను వెంటనే జాగ్రత్తగా తీసుకున్నారంటే శశికి ఏమైనా జరిగిందా అని అడుగుతుంది. శివ కంగారుగా తల కొట్టుకున్నాడు. ఆవేశంలో తాను చాలా ఎక్కువగా మాట్లాడేసరికి ఇప్పుడు నిజం చెప్పేశాడు కాబట్టి ఇక నిజం చెప్పక తప్పదు, లేకపోతే జాని ఇబ్బందుల్లో పడేస్తుంది. అందుకే శివ జానకి నిజం చెప్పేశాడు. ఈ కారణం వల్ల జానకి వైశాలి మీద మరింత కోపం వచ్చింది. ఈ విషయం నేను భూమికి చెప్పాలి అని భావించి దాని తర్వాత శివతో ఏం చెప్పలేదు. నేను మిమ్మల్ని తర్వాత కలుస్తానని చెప్పి ఆమె నేరుగా భూమి దగ్గరికి వచ్చింది.
మరి అతనికి మొత్తం నిజం చెప్పేశాను. భూమి భయపడి వెంటనే హాల్లోకి వచ్చి శశి శివ పిలుస్తాడు మొదలుపెట్టింది. శశి కంగారు పడి వెంటనే లేచి వీలైనంత త్వరగా భూమి వద్దకు పరిగెత్తాడు. శివ కూడా పరిగెత్తుగా ఇద్దరు భూమి వద్దకు చేరుకొని అమ్మ ఏమైంది అని అడుగుతాడు. వైశాలి కూడా అక్కడే ఉంది. తాను మంగలి కాని భూమికి తెలిసిపోతుందేమో అని ఆమె ఒక రకంగా భయపడుతుంది. జానీ కూడా అక్కడ నిలబడిన వైశాలిని చూస్తూ మనసులో నవ్వుకుంటుంది. ఇప్పుడు భూమి వైశాలి ఒక గుణపాఠం నేర్పుతారు. దానివల్ల వైశాలి పొరపాటున కూడా శశి దగ్గరికి రాదు. కానీ శశిని చూసిన తరువాత భూమి ఏడుస్తూ కొంచెం కోపంగా ఇలా అంటుంది. ఇప్పుడు నువ్వు ఇంత పెద్దవాడి అయ్యావా అని అడుగుతుంది. నువ్వు నీ బాధను మీ అమ్మ నుండి దాస్తున్నావు. నువ్వు చాలా భయపడ్డావు. శశి వెంటనే భూమిని కౌగిలించుకొని అమ్మ నువ్వు దీనికే కంగారు పడతావు చూడు, నేను పూర్తిగా బాగున్నాను, అయినా నువ్వు ఏడుస్తున్నావు అని అంటాడు. భూమి శశి నుండి దూరంగా జరిగి నువ్వు ఎంత బాగున్నావో నా కళ్ళతోనూ చూడాలని అనుకుంటున్నాను అని అన్నాడు. భూమి మళ్ళీ శివ వైపు చూడగా శివ తల దించుకొని క్షమించండి అమ్మ అని చెప్తున్నాడు. భూమి కళ్ళు తుడుచుకొని నా పిల్లలు ఇప్పుడు చాలా పెద్దవాళ్ళు అయిపోయారు, నా నుండి విషయాలు దాచడం మొదలు పెట్టారు అని చెప్తుంది. శశి శివ ఇద్దరు భూమిని కౌగిలించుకొని క్షమించండి అమ్మ, దయచేసి మమ్మల్ని క్షమించండి అని అంటారు. భూమి దగ్గర నుండి జరిగి జాను వైపు చూడటం మొదలుపెట్టారు. ముందున్న శశి భూమి ఇలా అంటుంది. నువ్వు ఈరోజు ఇంటి నుంచి బయటికి వెళ్ళకూడదు. నేను పంతుల్ని పిలుస్తాను, ఆయన ఇంకా పూజ చేస్తారు అని చెప్పింది శశి. కానీ అమ్మ ఎందుకు ఈరోజు ఒక ప్రత్యేకమైన ఆర్డర్ ఇవ్వాలి, నేను వెళ్ళకపోతే పని వాళ్ళు సరిగ్గా పనిచేయరు అని చెప్తుంటే భూమి నాకు తెలియదు, మీరు ఎక్కడికి వెళ్ళకూడదు, ఏమైందో నాకు తెలియదు, కానీ ఒకదాని తర్వాత ఒకటి కష్టాలు వస్తున్నాయి. ఈరోజు నేను మీ జాతకాలన్నీ పంతులు గారికి చూపించాలి, మీరు పూజ చేస్తారు, ఏమైనా కష్టం ఉంటే దేవుడే దాని నుండి తీసివేయాలి అని చెప్పగానే వైశాలి తన మనసులో ఇలా అనుకుంటుంది. సమస్య నాలోనే ఉంది, నేను ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి అని మనసులో అనుకున్నది. అలా అనుకుని వైశాలి వెళ్ళసాగింది. అప్పుడు భూమి ఆమెను చూసి ఆపి ఎక్కడికి వెళుతున్నావు అని అడుగుతుంది. వైశాలి భయంతో ఆగిపోయింది. ఇప్పుడు భూమి తనను సరిగ్గా తిడతారని అనుకుంటుంది. శశి శివ కూడా చూడటం మొదలుపెట్టారు. జాను ముఖంలో కూడా చిరునవ్వు కనిపించిన ఆమె కోరుకున్నది ఇది. భూమి వైశాలికి బుద్ధి చెప్పాలి. వైశాలి భయంతో నిలబడి ఉండగా భూమి ఆమె వద్దకు వచ్చి నీ వల్ల నా కొడుకు చాలా గాయపడ్డాడు, ఇట్లా ఎలా వెళ్ళిపోతావు, నీకు శిక్ష పడుతుంది అని అంటుంది. క్షమించండి, నేను కావాలని ఏమీ చేయలేదు, మీరు ఎలాంటి శిక్ష విధించినా నేను స్వీకరిస్తాను అని చెప్పింది. అలా చెప్పి వైశాలి ఏడవడం మొదలుపెట్టింది. భూమి ఆమెను కౌగిలించుకొని ఇలా అంటుంది. ఎవరైనా కావాలని ఎలా చేస్తారని నేను ఊరికే సరదాగా అన్నాను. శిక్ష నిన్ను పూజకు సిద్ధం చేద్దామని అనుకుంటున్నాను. ఒకవేళ నువ్వు ఒప్పుకోకపోతే బలవంతం చేస్తాను. నువ్వు చాలా పూజలు చేస్తావని శివ నాకు చెప్పాడు. నాకు వయస్సు అయింది, అందుకే ఈరోజు పూజకు నువ్వే ఏర్పాట్లు చేస్తావని అనుకుంటున్నాను. ఇంతలో అకస్మాత్తుగా నాకు పూజ ఆలోచన వచ్చింది కాబట్టి అన్ని ఏర్పాట్లు ఒక్కదాన్నే, అది ఇంత త్వరగా చేయడం నాకు అసాధ్యం. అందుకే నువ్వు నాకు సహాయం చేస్తావని అనుకుంటున్నాను. ఈ సాకుతో నీతో మరికొంత సమయం గడపవచ్చు, కానీ బహుశా నా సరదాకు నువ్వు భయపడి ఉంటావు, క్షమించు అని అడుగుతుంది భూమి. వైశాలి భూమి నుండి దూరంగా జరిగి ఆశ్చర్యంగా ఆమె వైపు చూడటం మొదలుపెట్టింది. భూమి ఆమె క్షమాపణ చెబుతుంది. ప్రపంచంలో నిజంగా నీలాంటి వాళ్ళు ఉంటారా అని అనగానే శశి శివ భూమిని నవ్వారు. ఇద్దరికి తమ తల్లి గురించి బాగా తెలుసు, కానీ జాను కలత చెందింది. ఆమె వైశాలికి వ్యతిరేకంగా భూమిని బాగా రెచ్చగొట్టింది. అలాంటప్పుడు భూమి ఎంత ప్రశాంతంగా ఎలా ఉండగలిగింది? కానీ శివ చాలా కాలం క్రితం భూమి ముందు వైశాలిని పొగిడాడని జానకి తెలియదు. అందుకే భూమికి వైశాలి గురించి బాగా అర్థమయ్యింది. వైశాలి భూమి వైపు అయోమయంగా చూస్తుండగా శివ ముందుకు వచ్చి ఓ టీచర్, అంతా ఆశ్చర్యపోకండి, అమ్మ ఇలాగే ఆట పట్టిస్తూ ఉంటుంది అని అన్నాడు. భూమి శివ చెవి పట్టుకొని నువ్వేం చెప్పావు అని అడిగింది. శివ అరవడం మొదలుపెట్టి అమ్మ అవును అలాగే అనిపిస్తుంది అని అన్నాడు. భూమి నాయన నిన్ను కొట్టడానికి పట్టుకున్నాను, నీకు కాస్త ఎక్కువగా స్వేచ్ఛ ఇచ్చినట్టు ఉంది. శివ ఓ అమ్మ క్షమించు, నువ్వు దాన్ని అనవసరంగా మనసుకు తీసుకుంటున్నావు. భూమి శివ చెవి వదిలి
నేను నిన్ను చూసుకుంటాను అని చెప్పింది. ఆ తర్వాత వైశాలి వైపు చూసి, అయితే నువ్వు ఈ రోజు ఇక్కడే ఉంటావు కదా అని అడిగింది. వైశాలి శశి వైపు చూసింది. అతని చేతిలో ఉన్న ఫైల్ ని చూసి ఆమె వణికిపోయింది. ఒకవేళ తను శశి దగ్గర ఉంటే తన చీకటి నీడ నిజంగానే శశి ప్రాణాలను తీస్తుందేమో. ఆమె భయపడుతూ ఉంటుంది. ఆంటీ, నేను ఉండను. ఇది పూజ పని. నేను స్నానం చేయకుండా నేను ఏ వస్త్రాన్ని ముట్టుకోలేను. పైగా నా దగ్గర వేరే బట్టలు కూడా లేవు. మీకు అర్థమవుతుందా అని అంటుంది. భూమి ఆలోచించడం మొదలుపెట్టాక శివ మొహమాటం లేకుండా బట్టల విషయంలో సమస్య. అంతే కదా, జాను ఉంది కదా. అవును, జాను కొంచెం లావుగానే ఉంది. కానీ ఒక రోజు నువ్వు వదులుగా ఉంటే బట్టలతో సర్దుకుపోగలవు అని అన్నాడు. జాని శివ వైపు చూడటం మొదలుపెట్టింది. అప్పుడు శివ మళ్ళీ జానుతో, ఏ లావుగా ఉన్నావా, అలా ఎందుకు చూస్తున్నావు? త్వరగా వెళ్ళి నీ బట్టలు తీసుకురా అని అన్నాడు. ఝాన్సీ పిడికలు బిగించి కానీ ఆమెకు కాదని లేకపోయింది. అందుకే కాలు నేలకేసి కొడుతూ వెళ్ళిపోయింది. భూమి నవ్వి, ఇప్పుడు ఏ సమస్య లేదు కదా అని అంటుంది. వైశాలి ఇప్పుడు అతనికి ఏం సమస్య లేదు అని చెప్పింది. ఇప్పుడు ఆమెకు ఏ సాకు లేదు. ఒంటరిగా నివసిస్తున్న ఆ పేద అమ్మాయికి కుటుంబం ఉంది. నాకు కూడా చెప్పలేకపోయింది కాబట్టి భయపడిన గుండెతో ఆమె సరే అంది. ఇప్పుడు ఆమె శశి గురించి నిరంతరం ఆందోళన చెందుతుంది. ఒకవైపు కుంకుమ పెట్టుకున్నంత మాత్రాన పెళ్లి జరగదు కాబట్టి అదంతా నా భ్రమ మాత్రమే అని అనుకున్నది. కానీ మరోవైపు శశి కుంకుమ పెట్టినప్పుడు నుండి ఆమెకు ఒకదాని తర్వాత ఒకటి విషేదాలు ఎదురవుతూనే ఉన్నాయి. దేనిని నమ్మాలో ఆమె తేల్చుకోలేకపోయింది. కానీ వైశాలి అవునని చెప్పటంతో భూమి శివ సంతోషించారు. సరే, నేను కూడా త్వరగా స్నానం చేసి వచ్చి ఆ తర్వాత పూజలో నీకు సహాయం చేస్తాను అని చెప్పి శివ పారిపోయాడు. భూమి ఇంకా ఇలా అంటుంది. జాను బట్టలు తీసుకురాగానే నువ్వు త్వరగా వెళ్ళి తయారవు. నేను పంతులు గారికి ఫోన్ చేసి రమ్మని చెప్తాను అని చెప్పగానే వైశాలి తల ఊపింది. భూమి కూడా వెళ్ళిపోయింది. అక్కడ శశి ఒక్కడే మిగిలాడు. వైశాలి శశి వైపు చూసి ఆ తర్వాత భయంతో చూపు పక్కకు తిప్పుకుంది. శశి కాసేపు ఆలోచించి వైశాలి వద్దకు వచ్చి ధన్యవాదాలని చెప్తాడు. శశి ఇలా అంటాడు, నువ్వు ఆందోళన చెందుతున్నావని నాకు తెలుసు. అమ్మ మరి శివ అలాంటి వారు చాలా త్వరగా ప్రజలతో అనుబంధం పెంచుకుంటారు. ఆ వ్యక్తి తమ సంతోషంలో భాగం కావాలని భావిస్తారు. కానీ నువ్వు చింతించకు, నేను అమ్మతో మాట్లాడతాను. నువ్వు హాయిగా నీ హాస్టల్కి వెళ్ళవచ్చు. ఆ మాటలకి వైశాలి అతన్ని ఆపి, పర్వాలేదు సార్, కొన్ని గంటలు పూజ అయిపోతుంది. మీరు ఆంటీతో ఇలా మాట్లాడితే ఆమెకు నచ్చరు. నా వల్ల ఆమెకు బాధపడితే నాకు కూడా నచ్చదు అని అంటుంది. శశి వైశాలి వైపు తదేకంగా చూశాడు. వైశాలి నిజంగా అంత అమాయకురాలా, సుకుమార అని తన మనసులో మొదలయ్యాయి. అప్పుడే జాను బట్టలతో వచ్చిన దగ్గరలో వైశాలి శశి నిలబడి ఉండటం చూసి ఆమె పళ్ళు బిగించి వైశాలి దగ్గరికి వచ్చి, ఇగో బట్టలు అని ఆమె చేతిలోకి విసిరి, ఇవి తీసుకో అని చెప్పింది. వైశాలి చోక బట్టలు పట్టుకుంది, లేకపోతే అవి కింద పడిపోయేవి. శశి ముందు తన అదుపు తప్పానని జాను గ్రహించింది. పరిస్థితిని చెక్కదిద్దడానికి ఈ బట్టలు నీకు నచ్చాయా, లేక నేను వేరే ఏమైనా తీసుకురావాలా అని అడిగింది. వైశాలి మెల్లగా నవ్వి, ధన్యవాదాలు, ఇవి చాలా బాగున్నాయి అని అంటుంది. శశి ఆ బట్టలను చూశాడు. అతను కనుబొమ్మలు పైకెత్తి, ఇది పని మనిషి కూడా తీసుకొని పాట బట్టలు అని అంటాడు. కానీ వైశాలి ఆ షూట్ చాలా బాగుందని చెబుతూ శశి మళ్ళీ జాను వైపు కోపంగా చూస్తాడు. అది అర్థం చేసుకున్న జాను తన మాటలకు తగిన గుణపాఠం చెబుతూ వైశాలితో ఇలా అంటుంది, నేను నీకు పాట షూట్ ఇచ్చానని అనుకోవద్దు. నేను షూట్ లెగ్గిన్స్ కూడా కుర్చీలు వేసుకోనని నీకు తెలుసు కదా. ఇది మా అత్తయ్య బహుమతిగా ఇచ్చింది, నా దగ్గర పడింది. దీన్ని కూడా గిన్నెలు అమ్మే ఆమెకు ఇచ్చేద్దాం అనుకున్నాను. కానీ ఇవ్వకపోవడం మంచిదేంది, లేకపోతే నువ్వు వేసుకునే దానివి. శశి పిడికలు బిగించాడు. జాను వైశాలిని అవమానించడానికి ప్రయత్నిస్తుందని అతనికి బాగా అర్థమైంది. అందుకే అతను ఇలాంటి వారైనా వారిని పరిస్థితులు ఎలా ఉన్నా మనం వారిని పూర్తిగా గౌరవించాలి అని చెప్తాడు. మనం ఇతరులకు సహాయం చేయాలి. ఇది మన మానవత్వం, మన ప్రవర్తన ప్రతిబింబిస్తుంది. కోపాన్ని, అసూయను దూరంగా ఉంచి ఎదుటి వ్యక్తిని ప్రేమతో గౌరవించడం ఒక మంచి మనిషి యొక్క లక్షణం. ఇదే మానవత్వం. లేకపోతే జంతువులకు మనుషులకు మధ్య తేడా ఏముంటుంది? జంతువులు తమ సొంత జాతి జంతువులు తమ భూభాగంలోకి ప్రవేశిస్తే వాటిని వేధించడం ప్రారంభిస్తాయి. మనుషులు కూడా అంతే, ప్రేమకు ప్రసిద్ధి చెందినవారు. మానవ రూపమే తన జీవికి అత్యుత్తమ జన్మదిన పరిగణించబడింది. కానీ కొంతమంది నాశనం చేస్తున్నారు.
కానీ ఇక్కడ శశి ఏమనలేకపోయాడు. లేకపోతే పరిస్థితి మరింత దిగజారిపోయి ఉండేది. వైశాలి హక్కుల కోసం అతన్ని అవసరమైన వాదన వేరే మలుపు తీసుకుని ఉండేది. అప్పుడు శశి వైశాలితో, నా గది ఎడమ వైపున ఉన్న గది ఖాళీగా ఉంది, నువ్వు దాన్ని ఉపయోగించుకోవచ్చు, త్వరగా వెళ్ళి సిద్ధమవ్వు, నేను త్వరగా పూజ ముగించి ఫ్యాక్టరీకి వెళ్ళాలి అని అన్నాడు. వైశాలి సరే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. శశి కూడా వెంటనే బయలుదేరటంతో జాను పరిగెత్తుకుంటూ వచ్చి అతని ముందు నిలబడింది. శశి ఆగి, ఇదేం ప్రవర్తన, నువ్వు శివ స్నేహితుడివి అని నేను నీకు చాలాసార్లు చెప్తున్నాను, ఆ విషయాన్ని పరిమితమై ఉండు, నా దారి అడ్డు రాకు అని అన్నాడు. జాని ముఖం చిట్లించి, నేను నీతో ఒక విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నాను అని చెప్పింది. శశి గట్టి స్వరంతో ఇలా అన్నాడు, మనం స్నేహితులం కాదు, వ్యాపార భాగస్వాములం కాదు, నా పనితో నీకు ఎటువంటి సంబంధం లేదు, కాబట్టి మీరు నాతో ఏదైనా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలనుకుంటే నాకు సమయం లేదు, వేరే విషయం పైన ఆసక్తి లేదు, కాబట్టి దయచేసి నాకు దూరంగా ఉండండి. ఇలా చెబుతూ శశి జానిని పక్కకు వెళ్ళిపోయాడు. జాను కళ్ళల్లో కన్నీళ్లతో శశి వైపు తిరిగి చూసి ఇట్లా అనుకుంటుంది, ఆమె మంచిదానిలా నటిస్తూ నిన్ను తన వలలో చిక్కుకునేలా చేస్తుంది, అది నీకు అర్థం కావటం లేదు, కానీ ఆమె పన్నాగంలో నేను సఫలం కానివ్వను, అది నాకే చెంది ఉంటుంది. అప్పుడు నువ్వు నా ప్రేమను మాత్రమే కాదు, నా ముందు తనను కూడా ఇబ్బంది పెడతావు. ఇప్పటి వరకు నా మొండితనంలో ఒకటి నెరవేరకుండా మిగలేదు. వైశాలి త్వరగా తయారై గది నుండి బయటికి వెళుతుండగా తాను ఈ విషయం చెప్పలేదని జ్యోతి తన గురించి ఆందోళన చెందుతూ ఉంటుంది. ఆమె అకస్మాత్తుగా గుర్తుకొచ్చింది. తాను ఫోన్ తీసుకోవడానికి గదికి తిరిగి వెళ్ళినప్పుడు తాను ముందు రోజు శశి గదిలో ఉన్నానని, కాబట్టి తన బ్యాగ్ కూడా అదే గదిలో ఉండాలని వైశాలికి గుర్తు వచ్చింది. వైశాలి శశి గదికి దగ్గరకు వచ్చి తలుపు తట్టడం మొదలు పెట్టింది. అప్పుడు వెంటనే శశి గొంతు వినిపించింది. శివ ఎప్పటి నుంచో తలుపు తట్టడం మొదలు పెట్టాడు. వైశాలి లోపల ఉమ్మేసి బయట నుండి, సార్ నేను బ్యాగును పొరపాటున మీ గదిలో మర్చిపోయాను, దయచేసి అది నాకు ఇవ్వండి అని అంటుంది. వైశాలి తన మాట చెప్పి మౌనంగా ఉండిపోయింది. ఒక్క నిమిషం తర్వాత తలుపు తెరుచుకుంది. శశి ఆమె బ్యాగ్ ఇవ్వడం మొదలు పెట్టాడు. వైశాలి అతనికి ధన్యవాదాలు తెలిపి ఆ సంచిని తీసుకుంది. అప్పుడు ఆమె దృష్టి శశి చేతిపై పడింది. ఆ చేతికి సగం కట్టు కట్టి మిగతా సగం కిందకి వేలాడుతుంది. వైశాలికి భయం వేసింది. శశి చేతిని పట్టుకొని, సార్ మీరు బాగానే ఉన్నారా అని అడుగుతుంది. అప్పుడు శశి, నేను బాగానే ఉన్నాను, ఎందుకు అలా అడుగుతున్నావు, ఏమైంది అని అడుగుతుంది. కట్టు ఎలా ఊడిపోయింది, వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్దామని చెప్పగానే శశి, శాంతించు, నువ్వు ఊపిరి తీసుకొని, పూర్తిగా బాగానే ఉన్నాను, నేను ఇప్పుడే స్నానం చేశాను, కట్టు తడిసిపోయింది, అక్కడే దాన్ని మారుస్తా అని అన్నాడు. వైశాలి ఊపిరి పీల్చుకొని, సార్ నేను త్వరగా కట్టు కడతాను, గాయం ఎక్కువసేపు తెరిచి ఉంచడం మంచిది కాదు అని అంటుంది. వైశాలి ఇదంతా భయం వల్ల చెప్పింది. శశి అంగీకరించాడు. వైశాలి లోపలికి వచ్చి శశి చేతికి కట్టు కట్టడం మొదలు పెట్టింది. శశి నిశ్శబ్దంగా కూర్చొని వైశాలిని గమనిస్తూ ఉంటాడు. వైశాలి శశిని చూసి, ఈ ప్రపంచంలో ఇంకా మంచి వాళ్ళు ఉన్నారని, ఎలాంటి స్వార్థపూరిత ఉద్దేశాలు లేకుండా ఇతరులకు సహాయం చేసే మానవత్వం సజీవంగా ఉండాలని అతను ఎప్పుడు చెప్పగలుగుతాడు. మిగిలిన కట్టును కత్తిరించడానికి వైశాలి బల్ల మీద ఉన్న కత్తెను తీసుకురావడానికి కొద్దిగా పక్కకు తిరగానే నడుము పై భాగం నుండి సగం తెరిచి ఉన్న వైశాలి పూర్తిపై శశి కళ్ళు అకస్మాత్తుగా పడ్డాయి. తన చూపులు మళ్లించాడు. కానీ ఇప్పుడు అతని దృష్టి అంతా జాను మీదే ఉంది. ఆమె నాకు అనవసరం, నేనంత కోపం వచ్చింది, జాను కావాలనే ముందుగా వైశాలికి పాత బట్టలు ఇచ్చింది. బహుశా వాటిని జాను స్వయంగా చింపేసిందేమో, ఎవరికి తెలుసు. కంగారుగా బట్టలు వేసుకోవటంతో తన కుర్తి పక్కన చిరిగిపోయిందని గమనించలేదు వైశాలి. కత్తెర తీసుకొని కట్టు కత్తిరించి లేచి, అయిపోయింది సార్, నేను వెళ్తున్నాను అని అంటుంది. వైశాలి వెళ్ళడానికి కదలగా శశి ఆమె చేతిని పట్టుకొని, నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు అని అన్నాడు. వైశాలి వెనక్కి తిరిగి శశి వైపు చూస్తుంది. శశి వైశాలికి ఎలా సహాయం చేస్తాడు? వైశాలిని వేధించడానికి జాను చేసే ప్రయత్నాలు శశి వైశాలిని దగ్గర చేస్తాయా? అది తెలుసుకోవాలంటే నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.